మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. శ్రీమాత్రి నమః. సద్గురు జ్యోతిష్యాలయం 2026 సెప్టెంబర్ నెల ద్వాదశ రాశులకి రాసి పెడతాను. జాతకం అంటే అందరికీ ఒక క్యూరియాసిటీ. నాకు ఈ నెల ఎలా ఉంటుంది, నా ఆరోగ్యం బాగుంటుందా, నా వ్యాపారం బాగుంటుందా, నా ఉద్యోగం బాగుంటుందా, నా జీవితంలో ఎలా ఉంటాను, నా కనీసం నేను విదేశాలకి వెళ్తానా వెళ్ళనా, విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడా మా ఉద్యోగాలు ఉంటాయా, మాకు వీసాలు వస్తాయా, కోర్టు కేసులు, ఇలాంటి ఎన్నో సమస్యలతో ఒక క్యూరియాసిటీ. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని గ్రహస్థితులన్నీ కూడా గోచార గ్రహస్థితులన్నింటిలో దృష్టిలో పెట్టుకొని అన్ని వర్గాల వారికి జాతకాన్ని ప్రిడిక్ట్ చేసి మీకు చెప్పడం జరుగుతుంది. ఇది మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ఒక 25 నుంచి 30% మాత్రమే వర్తిస్తుంది. గురుగారు, మీరు కొన్ని రాశులకి చాలా బాగుంటుంది అంటున్నారు, మాకేం జరగట్లేదు, ప్రత్యేకించి వృశ్చిక రాశి వారి గురించి మీరు చాలా గొప్పగా చెప్తున్నారు, మాకేం జరగట్లేదు అంటే అది మీ యొక్క వ్యక్తిగత జాతకంలో మీ గ్రహస్థితులు ఎలా ఉన్నాయో దాన్ని దృష్టిలో పెట్టుకుని ఉంటుంది. కానీ నేను గోచారం యూనివర్సల్ 30% అని చెప్పాను, క్లియర్. ఇందులో నాకు అది జరగట్లేదు ఇది జరగట్లేదు అనుకుంటే మీ ప్రయత్నం చేయకుండా చేస్తే ఎలా ఉంటుంది? గురుగారు, మాకు లే ఆఫ్ అయిపోయిందండి, కానీ మాకు వృశ్చిక రాశి మేము ఇలా ఉన్నాం. లే ఆఫ్ అయితే ఎవరు బాధ్యులు? మీరు కరెక్ట్గా అదే కంపెనీలో మిమ్మల్ని తీసేసారు, మిగతా వాళ్ళు ఉన్నారంటే మీ పెర్ఫార్మెన్స్ మళ్ళీ ఇవ్వలేదనే కదా అర్థం. మేనేజ్మెంట్ ఈస్ నాట్ సాటిస్ఫై విత్ యూనే కదా అర్థం. సో గెట్ రెడీ ఫార్ ద ప్రాక్టికల్ అస్ట్రాలజీ. దాన్ని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాం. 60 సంవత్సరాల పైచులకు ఉన్న వాళ్ళు దయచేసి అడగకండి, ఎందుకంటే మీరు ఆల్మోస్ట్ ఆల్ మీ యొక్క జీవితంలో 60 వసంతాలు మీరు చూసేశారు, మీకు జాతకం గురించి బాగా తెలుసు. అండ్ 60 సంవత్సరాలు 19 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు జాతకం అడగండి, మీరు విద్యార్థులు చదవండి. జ్యోతిశాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 11వ రాశి అయినటువంటి కుంభరాశి మిత్రులారా, 2026 సెప్టెంబర్ నెల మీకున్నటువంటి శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయనంటే, ఎన్నో కష్టాలతో ఉన్నారు కదా, మానసికంగా, ఆర్థికంగా, శారీరకంగా, సామాజికంగా నలిగిపోయి ఉన్నారండి. మీకు ఒక అద్భుతమైనటువంటి నెలగా ఇంకొక 2 నెలల తర్వాత రాబోతుంది. అబ్బా, మళ్ళీ అద్భుతం అనగానే మళ్ళీ 2 నెలలు అంటున్నారంటే తప్పదండి. నవంబర్ 11 తర్వాతనే మీకు మంచి సమయాలు అనేది స్టార్ట్ అవుతుంది. శని, రాహు, కేతు ముగ్గురు మిమ్మల్ని ప్లే చేస్తున్నారు, మామూలుగా కాదు, మిమ్మల్ని ఆటలాడుతూ. అది తప్పదు. మీ రాశిలో రాహు, ద్వితీయ స్థానంలో శని, వక్రగతి, 6వ స్థానంలో గురువు, 7వ స్థానంలో కేతు ఉండడం వల్ల ఒకవైపు పోరాటం, మరోవైపు విజయం. ఈ నెలలో అత్యంత ముఖ్యమైనటువంటి గురువు రాహు జన్మంలో ఉండడం, గురువు 6వ స్థానంలో, శని ద్వితీయంలో ఉండడం. దీని ద్వారా ఫస్ట్ ఎఫెక్ట్ ఎవరి మీద పడుతుందంటే వ్యాపారస్తులకి. పాత కస్టమర్లు రావడానికి చాలా ప్రయత్నం చేస్తారు, మిశ్రమ ప్రారంభం క్రమంగా మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి. పెండింగ్లో ఉన్న బకాయిలు వసూలు ప్రయత్నిస్తే ఫలితం కనిపించవచ్చు. మీరు ఇవ్వాల్సిన వాళ్ళు ఇచ్చే ప్రెషర్ ఉంటుంది, అది బాబోయ్ అంత టెన్షన్ ఉంటుంది. కొత్త భాగస్వామి మాత్రం తొందరపడకండి. మాట మీద కాకుండా ఒప్పంద పత్రాల మీద ఆధారపడండి. సర్వీస్, బిజినెస్, టెక్నాలజీ, డిజిటల్, కన్సల్టింగ్, కమ్యూనికేషన్ రంగాల్లో అవకాశాలు కనబడుతుంది. క్లాత్, వీటి మీద మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి. ఫుడ్ బిజినెస్ మైనస్గా కనబడుతున్నాయి, జాగ్రత్త పడండి. రియల్ ఎస్టేట్ అస్సలు కనబడట్లేదు, జాగ్రత్త. ఆర్థికంగా డబ్బులు ఈ నెల అస్సలు పరీక్ష నెలగా చెప్పచ్చు. కుటుంబ అవసరాలు, పాత బకాయిలు, ఇంటి సంబంధిత ఖర్చులు, పెద్ద మొత్తంలో అప్పు ఇవ్వడం లేదా అప్పు తెచ్చుకోవడం, వ్యక్తిగత హామీ ఇవ్వడం. సెప్టెంబర్ 2వ వారం తర్వాత ఆర్థిక విషయాల్లో స్పష్టత కనబడుతుంది. ఇంకా షేర్ మార్కెట్ విషయంలో అధిక రిస్క్ తీసుకోవడం మంచిది కాదు. ఈ నెల మీరు కొంచెం దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఎఫ్ఎంఓ పెట్టుబడులు, అప్పు చేసే పెట్టుబడులు, ఇతరుల మాట విని ట్రేడింగ్ చేయడం, అధిక లెవరేజ్ ఇవ్వండి, కొన్ని జాగ్రత్త. దీర్ఘకాలిక ప్రణాళిక, రిస్క్ మేనేజ్మెంట్, పరిశోధన ఆధారిత నిర్ణయాలే మంచివి. ఇంకా ఉద్యోగస్తులకి పెండింగ్లో పనులు కదిలే అవకాశం ఉంటుంది. అధికారులతో వ్యవహరించేటప్పుడు మాటలు స్పష్టత ఉండాలి. ఫైళ్లు, పత్రాలు, అధికారిత కమ్యూనికేషన్ చిన్న పొరపాటు కూడా సమస్యగా మారవచ్చు. అది మీ ఉద్యోగం మీదే ఎఫెక్ట్. ప్రమోషన్ లేదా బాధ్యత పెరగడానికి అవకాశం ఉన్న ఫలితాలు ఆలస్యంగా రావచ్చు. ప్రైవేట్ రంగంలో ఉన్న వారికి కొత్త బాధ్యతలు, పని ఒత్తిడి పెరిగే అవకాశాలు కనబడుతున్నాయి. ఉద్యోగ మార్పులు ఆలోచిస్తున్న వారికి ఆఫర్ లెటర్, జీతం, పత్ర నిబంధనలు పూర్తిగా పరిశీలిన తర్వాత నిర్ణయం తీసుకోండి. అది కూడా ఎలాంటి వారు? సర్వీస్ రంగంలో ఉన్న వారికి కన్సల్టెన్సీ, ఐటీ, డిజిటల్ సర్వీస్, ఎడ్యుకేషన్, హెల్త్ కేర్, కమ్యూనికేషన్, ట్రైనింగ్ వంటి రంగాల్లో ఉన్న కస్టమర్లు ఉండొచ్చు. మీ నైపుణ్యత మార్కెట్ చేయడం ఈ నెల చాలా
టాస్క్ జాబ్. రాజకీయ రంగంలో ఉన్నటువంటి కుంభరాశి పరిచయాలు పెరిగే నెల, కానీ రాహు ప్రభావం వల్ల మీ మాటలకు ఇతరులు వేరే విధంగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. మాట తక్కువ పని ఎక్కువ. పార్టీ పద్ధతులు సంబంధాలు జాగ్రత్త నిర్వహించండి. వెనక నుంచి వచ్చే విమర్శలు వెంటనే స్పందించకపోవడం మంచిది. సినిమా రంగంలో ఉన్న వారికి, దర్శకత్వ, రచన, సంగీత, నటన, నిర్మాణ వంటి సృజనాత్మక రంగంలో ఉన్న వారికి కొత్త ఆలోచనలు వస్తాయి. పాత ప్రాజెక్టులు మళ్ళీ చర్చకు రావచ్చు. కొత్త అవకాశాలు వచ్చినప్పుడు కాంట్రాక్ట్ నిబంధనలు పూర్తిగా చదివి సంతకం చేయండి. టీవీ, మీడియా, యూట్యూబ్, డిజిటల్ ఇది చాలా ముఖ్యం. ఇప్పుడు ట్రెండ్లో ఉన్నది ఇదే. డిజిటల్ కంటెంట్, యూట్యూబ్, సోషల్ మీడియా. మీరు పెట్టే వీడియో ఒకటి వైరల్ అవ్వచ్చు, అది లేదా మీకు నెగిటివ్ కూడా అవ్వచ్చు. కరెక్ట్గా జాగ్రత్త ఏది పెడుతున్నామో అది కరెక్ట్గా పెట్టి అది మీకు లీడ్గా డైవర్షన్ అయ్యేటట్టుగా చూడండి. వైరల్ కావాలంటే తొందరపడి అసత్యమైనటువంటి సమాచారాలు మీ టీవీ ఛానల్లో వచ్చే వీడియోకిను, మీరు పెట్టే కంటెంట్కిను, మీరు పెట్టే థంబ్నెయిల్స్కు సంబంధం లేకుండా పెడితే మిమ్మల్ని బ్లాక్ చేస్తారు కూడా. జాగ్రత్త పడండి. దానివల్ల మీరు ఛానల్లో కూడా డిలీట్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. కంటెంట్ అండ్ బాగా కాన్సిస్టెన్సీ, క్రెడిబిలిటీ ఇవి మూడు ఉంటేనే గ్రోత్ వస్తుంది మీకు. ఇంకా ప్రాపర్టీ విషయంలో ఈ నెల కొంచెం జాగ్రత్తగా ఉండండి. కొత్తగా కొనకుండా ఉండడమే మంచిది. ఎందుకంటే రిజిస్ట్రేషన్లో, కాంపిటేటివ్ విషయంలో కొంచెం జాగ్రత్త పడండి. అన్ని నిపుణులతో పరిశీలించిన తర్వాత కావాలంటే ఖచ్చితంగా కొనాలనుకుంటే కొనండి. నూతన వాహనం అవకాశాలు ఉన్నాయి, కాస్త వెయిట్ చేయండి. దసరా తర్వాత కొనుక్కోండి. కుటుంబ జీవితంలో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. పెద్దల మాట వినడం మంచిది. మీరు ఒకసారి కోపంగా మాట్లాడితే విషయం పెద్దదయ్యే అవకాశం ఉంది. ఈ నెల మీకు గొప్ప పరిహారం మృదువైన మాట, అది చేయండి చాలు. మీ సంతాన విషయంలో శ్రద్ధ అవసరం. పిల్లల చదువు, వారి భవిష్యత్తు ప్రణాళికలు, పోటీ పరీక్షలు వంటి విషయాల్లో తల్లిదండ్రులు సమయం కేటాయించాలి. ప్రేమికులకు ముఖ్యంగా చెప్పని మాటలు, అనుమానాలు, కమ్యూనికేషన్ గ్యాప్ సమస్య కారణం కావచ్చు. వివాహం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఇది ఒక అవకాశం. కార్తీక మాసంలో బాజా మోగే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. రైతుల విషయంలో, వ్యవసాయ రంగంలో కష్టానికి తగ్గ ఫలితం రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఖర్చులు కూడా పెరిగే అవకాశాలు. ఇంకా వ్యవసాయదారులకు ఎప్పుడు ఇదే పాపం అండి. కష్టపడతారు, సంపాదిస్తారు, ఖర్చు కూడా ఉంటుంది. విత్తనాలు, ఎరువులు, నీటి వనరులు, మార్కెట్ ధరలు ముందస్తుగా పరిశీలించండి. పంటను విక్రయించే సమయంలో తొందరపాటు నిర్ణయం తీసుకోకండి. ఇంకా పోటీ పరీక్షల్లో పాల్గొంటున్నటువంటి విద్యార్థులకి, సిద్ధమవుతున్న వారికి ఒకేసారి చాలా విషయాలు చదవడం కంటే ఒక సిలబస్ని స్ట్రక్చర్డ్గా పూర్తి చేసడం మంచిది. మాక్ టెస్ట్, రివిజన్, ప్రొవిజన్స్ వంటి ప్రిపరేషన్ చాలా మంచిది. స్పోర్ట్స్ రంగంలో ఉన్న వారికి పోటీ పెరుగుతుంది. ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దు. ప్రతిభ నిరూపించుకునే అవకాశం వస్తుంది. ట్రైనింగ్, డిసిప్లిన్, రికవరీ మంచి అవకాశాలు ఉంటాయి. విదేశీ అవకాశాల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి, హైయర్ స్టడీస్, మైగ్రేషన్, బిజినెస్ సంబంధిత ప్రయత్నాలు చేస్తున్న వారికి అవకాశాలు తలుపు తెరుచుకోవచ్చు. అయితే డాక్యుమెంటేషన్ ఆలస్యం లేదా ప్రాసెస్ రిలేటెడ్ డిలే అవ్వచ్చు. ఖచ్చితంగా పేపర్ పూర్తి చూసి పేషెంట్తో ముందుకు వెళ్ళండి. అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి. విదేశాల్లో నివసిస్తున్నటువంటి వారికి, ఉద్యోగంలో లే ఆఫ్ అయిన వారికి కూడా ఇంకొక నెల వెయిట్ చేయండి. అన్ని చక్కగా అవకాశాలు ఉన్నాయి కుంభరాశి మిత్రులకి. ఇంకా కోర్టు, లీగల్ మ్యాటర్ విషయంలో, కోర్టు కేసులో ఉన్న వారికి భావోద్వేగమైన నిర్ణయాలు తీసుకోకండి. పత్రాలు, ఆధారాలతో తేదీలు, అగ్రిమెంట్స్ అన్ని క్రమంగా ఉంచుకోండి. చట్టపరమైన విషయం తప్పనిసరిగా అర్హత కలిగిన న్యాయవాదిని సలహా తీసుకోండి. కొన్ని విషయాలు వెంటనే తీర్పు రావడం కంటే కూడా ఆలస్యం ద్వారా పరిష్కారం వచ్చే మంచిది. లేదా కాంప్రమైజ్ అయిపోండి, ఇంకా మంచిది. ఆరోగ్యపరంలో ఈ నెల ఒత్తిడి ఉంటుంది. ఆహార అలవాట్లు మారాలి. గొంతు, పళ్ళు, ముఖ ప్రాంతాలకి సంరక్షణ అవసరం. ఏదైనా ఒక చిన్న శస్త్రచికిత్స కూడా అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. సమయానికి భోజనం, తగిన నిద్ర, నడక, నీరు తీసుకోవడం చాలా మంచిది. ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే వైద్యుని సంప్రదించండి. ఫస్ట్ చిన్నగా ఉన్నప్పుడే సరి చేసేసుకోవచ్చు. పరిహారం, శనివారం రోజు మీ వయసు ఎంత ఉందో అన్ని దీపాలతో నువ్వుల నూనె వెలిగించండి. ఓం నమః శివాయ అని ప్రార్థన చేయండి. రాహు, కేతు ప్రభావం తగ్గించుకోవడానికి దుర్గా సప్తశతి పారాయణం లేదా చండీ హోమం చేసుకోండి, చాలా మంచిది. శనీశ్వరుని అనుగ్రహం పొందని భగవంతుడా, నాకు ఎంత శ్రమ ఇచ్చినా కూడా నేను నిలదొక్కునేటట్టుగా నాకు ఇచ్చావు చూసా జీవితాన్ని, దీనికి కృతజ్ఞత చెప్తున్నా అని చెప్పి శని భగవాన్ని ప్రార్థన చేయండి. పేదలకి, వృద్ధులకి అవసరమైనటువంటి ఆహార ధాన్యాలు ఇవ్వండి. బుధవారం, శుక్రవారం, శనివారం కలిసి వస్తుంది. 5 మరియు 6 మీకు చాలా కలిసి వస్తుంది ఈ నెల. నీలం, ఆకుపచ్చ, తెలుపు ఈ 3 డ్రెస్ ఎక్కువ వాడండి. తూర్పు దిక్కు ప్రయాణాలు మీకు చాలా కలిసి వస్తుందని కూడా చెప్పచ్చు. కుంభరాశి మిత్రులారా, సెప్టెంబర్ మీకోసం వేగం కంటే వివేకం అవసరమైన నెలగా చెప్పచ్చు. తొందరపడకండి, అవకాశాలు వదులుకోకండి, పత్రాలను నిర్లక్ష్యం చేసుకోకండి, మాటలో జాగ్రత్తగా ఉండి మీరు క్రమశిక్షణతో ముందుకెళ్తే నెల తీసుకున్న సరైన నిర్ణయాలు రాబోయే నెలకు మంచి ఫలితాలను ఇస్తుంది. విజయోస్తు. మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుల్ని సంప్రదించండి. మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్తో
లేదా గురుగారు మీ దగ్గరే మేము చెప్పుకోవాలనుకుంటున్నాం, మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ నెంబర్ మా డిస్ప్లేలో ఉన్నటువంటి నంబర్కి ఫస్ట్ వాట్సాప్ చేయండి. మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు. చేసిన తర్వాత మీకు టైం స్లాట్ ఇస్తారు. మీరు వీడియో కాల్లో నాతో మాట్లాడచ్చు. మళ్ళీ చెప్తున్నాను, ఇది ఖచ్చితంగా ఆ నంబర్లో డిస్ప్లే కనపడ్డ వాళ్ళకి మీ డీటెయిల్స్ పంపిన తర్వాతనే మీకు రిప్లై అనేది వస్తుంది. ఇంకను మాకు శక్తివంతమైనటువంటి ఇంకేమైనా ప్రోడక్ట్ ఉందంటే తప్పకుండా కరంగాళిమాల, అతి శక్తివంతమైనటువంటి కరంగాళిమాల 48 రోజులు పూజ చేసి, ల్యాబ్ టెస్ట్ చేసి, చండి సుబ్రహ్మణ్య భుజంగ పారాయణం చేసి మీకు అందించడం జరుగుతుంది. మాతో మాట్లాడిన తర్వాతనే ఇస్తాం. ఏదో ఆన్లైన్లో కనపడిందండి, మీ ఫోటో వేసుకొని అమ్ముతున్నారండి, మీ ఫోటో వేసుకొని చెప్తున్నారంటే ఐఎమ్ నో వే రిలేటెడ్. మా ఆర్గనైజేషన్తో మాట్లాడిన తర్వాతనే మీకు బుకింగ్ ఉంటుంది. మళ్ళీ నన్ను చూసిన తర్వాతనే, నాతో మాట్లాడిన తర్వాతనే ఇస్తారు. ఎందుకంటే ఈ మధ్య చాలా మంది డూప్లికేట్ మార్కెట్లో తిరుగుతున్నారు కాబట్టి నేను వీడియోలో కనబడి అవును అని అంటేనే కొనండి, లేకపోతే కొనకండి. విజయవస్తు.